తెలంగాణ గవర్నమెంట్ పబ్లిష్ చేసిన కాస్ట్ సెన్సెస్ చాలా సీరియస్ పొలిటికల్ డిబేట్ ని క్రియేట్ చేసింది. కాస్ట్ సెన్సెస్ రిపోర్ట్ లో ఉన్నటువంటి ఆయా కమ్యూనిటీల పర్సంటేజ్లే దీనికి కారణం. దీంట్లో ప్రధానంగా బీసీల జనాభా 46%, ఎస్సీల జనాభా 17%, ఓసీల జనాభా 15%, ఎస్టీల జనాభా 10%, ముస్లిం బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ జనాభా 10% గా చూపించారు. దేశంలో గాని, దేశంలో ఉన్న మెజారిటీ రాష్ట్రాల్లో గాని బీసీల జనాభా 60% ప్లస్ ఉంటదన్నది ఎప్పటి నుంచో ఉన్న చర్చ. అటు మేధావి వర్గం నుంచి, ఇటు అకాడమిక్స్ నుంచి, ఇటు పొలిటికల్ స్పెక్ట్రమ్ నుంచి కూడా ఉన్న వాదన. అయితే తెలంగాణలో అధికారంలో ఉన్న రెడ్డి కమ్యూనిటీ మిగతా కమ్యూనిటీస్ ని అధికారానికి దూరం చేయడానికే వాళ్ళ పర్సంటేజ్ తక్కువ చేసి చూపించింది అన్నది ఒక తీవ్రమైన వాదన. ఇక్కడ మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకోవాలి. అదేంటంటే, ఒక బీఆర్ఎస్ లో ఉన్న బీసీ లీడరు కాంగ్రెస్ పార్టీ పబ్లిష్ చేసిన కాస్ట్ సెన్సెస్ తప్పుల తడకగా ఉన్నాయి, ఇది ఫ్యాబ్రికేటెడ్ రిపోర్ట్ అనొచ్చు. లేకపోతే ఒక బీజేపీలో ఉన్న బీసీ లీడరు ఇది దొంగ రిపోర్ట్ అనొచ్చు. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా ఉంటూ క్యూనిస్ అనే ఒక టీవీ ఛానల్ ని నడుపుతూ తీన్మార్ మల్లన్న ఈ సర్వే రిపోర్ట్ మీద చాలా సంచలనమైన వ్యాఖ్యలు చేసింది. ఈ సర్వే రిపోర్ట్ వెనక జానారెడ్డి హస్తం ఉంది. బీసీల పర్సంటేజ్ కావాలనే తగ్గించారు. ఎందుకంటే ఒకవేళ పర్సంటేజ్ ఇంత ఉంది అని చెప్తే దానికి సరి సమానంగా పొలిటికల్ రిప్రజెంటేషన్ అడుగుతారు. అందుకే వాళ్ళు దొంగ రిపోర్ట్ పబ్లిష్ చేసిరు. దీని వెనక జానారెడ్డి హస్తం ఉందని ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. మొన్న వరంగల్ లో జరిగిన బీసీల మీటింగ్ లో కూడా తాను ఇంతకు ముందు చేసిన వీడియో మీద మహేందర్ రెడ్డి అనే ఆయన ఒక కామెంట్ పెట్టిండు. ఆ కామెంట్ ఏంటంటే, బీసీలంతా కలిసి రెడ్ల యూరిన్ దాగాలని ఆయన కామెంట్ పెట్టిండని ఆ కామెంట్ ని ఆయన సభలో చూపించే ప్రయత్నం చేసి, అయితే ఆ సబ్జెక్ట్ మీదనే ఆయన మాట్లాడుతూ బీసీల మొత్తం యూరినే రెడ్లు తాగాలి, ఎందుకంటే బీసీలు కడుతున్న పన్నులతోనే రెడ్లు అధికారం చెలాయిస్తున్నారు, బీసీలు వేసిన ఓట్లతోనే వాళ్ళు రాజకీయ మనుగడ కొనసాగిస్తున్నారని ఆయన చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ రోజు ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఒక ఇంట్రెస్టింగ్ పొలిటికల్ ఫిగర్ ని తీసుకొని తెలంగాణలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయాల్ని కంపేర్ చేసి తీన్మార్ మల్లన్న తీసుకున్న బీసీ స్టాండ్ ఏదైతే ఉందో దాని సక్సెస్ కున్న స్కోప్ ఎంత, అసలు ఈ ఎక్స్పెరిమెంట్ ఎక్కడన్నా వర్కౌట్ అయిందా అన్న దాని మీద మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ప్రధానంగా మనం తీసుకునే పొలిటికల్ ఫిగర్ ఎవరంటే కర్ణాటక చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య గారు. ఎందుకంటే ఆయన కూడా బీసీ కమ్యూనిటీస్ నుంచే వచ్చి ఈ రోజు కర్ణాటక ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నాడు. సిద్ధరామయ్య యాజ్ ఏ లాయర్ మైసూర్ జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో సిద్ధరామనహండి అనే విలేజ్ లో ఆయన జన్మించడం జరిగింది. ఆయన 1978లో యాజ్ ఏ లాయర్ గా అప్పటిదాకా లా ప్రాక్టీస్ చేసేవాడు, కొన్నాళ్ళు టీచింగ్ కూడా చేసిండు. నంజన్ స్వామి అనే ఒక రెనౌండ్ లాయర్ ఆయనకి రాజకీయాల్లో జాయిన్ గమ్మని సజెస్ట్ చేస్తే ఆయన జనతా పార్టీలో జాయిన్ అయ్యాడు. ఆయన ముఖ్యంగా రామ్ మనోహర్ లోహియా, సోషలిస్ట్ లీడర్ రామ్ మనోహర్ లోహియా ఐడియాలజీ తోటి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి జనతా పార్టీలో చేరిండు. అయితే ఆ తర్వాత క్రమంలో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన దేవగౌడ, ఆయన దేశానికి ప్రధానమంత్రి కూడా పనిచేసిండు, మనందరికి తెలుసు. దేవగౌడతో ఉన్న డిఫరెన్సెస్ తో ఆయన 2006లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆయన ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్ల మీద ఫోకస్ చేసి వీళ్ళందరినీ మొబిలైజ్ చేసే విధంగా అహిండా అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చిండు. అహిండా అంటే ఆ అంటే అల్పసంఖ్యాకులు, హి అంటే హిందూ నాగరికులు, డా అంటే దళిత్స్. ఈ కాన్సెప్ట్ ఆయన ప్రపోజ్ చేసి పొలిటికల్ ర్యాలీస్ లో వీటి గురించే మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో గానీ, బీజేపీలో గానీ, అటు జేడీఎస్ లో గానీ కర్ణాటకలో ప్రధానంగా 2 అప్పర్ కాస్ట్ కమ్యూనిటీస్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది. అందులో ఒకటి ఒక్కలిగాసు, తర్వాత లింగాయట్స్. వీళ్ళ డామినేషన్ ఎక్కువ ఉంటది అనమాట. వీళ్ళకి ఎవరికి కూడా, ఆ కమ్యూనిటీ లీడర్స్ ఎవరికి కూడా సిద్ధరామయ్య తీసుకున్న స్టాండ్ ఏదైతే ఉందో మింగుడు పడలేదు. అయినా సరే అహిండా అనే కాన్సెప్ట్ తోని ఆయన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కమ్యూనిటీస్ అందరినీ కూడా మొబిలైజ్ చేసి సక్సెస్ఫుల్ గా 2013లో కర్ణాటక సీఎం పీఠాన్ని అధిరోహించింది. కర్ణాటకలో బీసీ సీఎం కావడం అనేది అదే మొట్టమొదటిసారి కాదు. అంతకు ముందు కూడా దేవరాజు ఉర్సు, ఆయన సిద్ధరామయ్య గారి గురువు, రాజకీయ గురువు, ఆయన కూడా కర్ణాటకలో సీఎం గా పనిచేసిండు. కర్ణాటకలో ఫస్ట్ బీసీ చీఫ్ మినిస్టర్, దాని తర్వాత సిద్ధరామయ్య. అయితే సిద్ధరామయ్య 2013 నుంచి 2018 వరకు సక్సెస్ఫుల్ గా 5 సంవత్సరాలు గవర్నమెంట్ ని నడిపిండు అనమాట. సక్సెస్ఫుల్ గా 5 సంవత్సరాలు గవర్నమెంట్ నడపడం ఏందని అనుకుంటున్నారా? కర్ణాటకలో సక్సెస్ఫుల్ గా ఫుల్ టర్మ్ 5 సంవత్సరాలు గవర్నమెంట్ నడిపిన రెండో ముఖ్యమంత్రి ఆయన. అందుకే సక్సెస్ఫుల్ గా నడిపిండు అంటున్నారు. ఆ తర్వాత 2023 మేలో కూడా కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో గెలిచిన తర్వాత మళ్ళీ రెండోసారి కర్ణాటకకి చీఫ్ మినిస్టర్ అయ్యాడు. ఇది సిద్ధరామయ్య యొక్క ప్రొఫైల్. సిద్ధరామయ్య వచ్చేసి కర్ణాటకలోని కురుబ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి. కురుబ కమ్యూనిటీ అంటే షెఫర్డ్ కమ్యూనిటీ. మన దగ్గర యాదవ్స్, కురుమలు అంటారు కదా, అట్లా కర్ణాటకలో ఆయన ఆ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి. లింగాయట్స్, ఒక్కలిగాస్ తర్వాత కర్ణాటకలో లార్జెస్ట్ పాపులేషన్ వచ్చేసి కురుబల్దే. అందుకే ఆయన పొలిటికల్ గా మిగతా కమ్యూనిటీస్ కూడా ఈజీగా మొబిలైజ్ చేయగలిగింది అనమాట. అయితే రీసెంట్ గా ఆయన కాస్ట్ సెన్సెస్ మీద గానీ, లేకపోతే 6 గ్యారంటీస్ కి సంబంధించి కూడా పార్టీలో ఇంటర్నల్ గా ఆయనకి తర్వాత అదర్ కమ్యూనిటీ లీడర్స్ కి చాలా తీవ్రమైన చర్చ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కాస్ట్ సెన్సెస్ విషయంలో సిద్ధరామయ్యకి మిగతా నాయకత్వానికి చాలా సీరియస్ డిఫరెన్సెస్ వచ్చినాయి. సిద్ధరామయ్య సీఎం కుర్చీకి కూడా ఒక దశలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి.
పడ్డాయి. అయితే కర్ణాటకలో సిద్ధరామయ్య ఎగ్జాంపుల్ నేను ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే, కర్ణాటకలో కూడా సిద్ధరామయ్య ఈ అహిండా కాన్సెప్ట్ చెప్పిన కదా, ఈ అహిండా కాన్సెప్ట్ ద్వారాగానే మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్, బ్యాక్వర్డ్ ముస్లిమ్స్ కావచ్చు, తర్వాత బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ట్రైబ్స్ కావచ్చు, వీళ్ళందరి దగ్గరికి చాలా సక్సెస్ఫుల్ గా రీచ్ అయ్యి సిద్ధరామయ్య తీసుకున్న వెల్ఫేర్ స్టెప్స్ కూడా అట్లనే ఉంటాయి. అంటే అన్న భాగ్య స్కీమ్ కావచ్చు, కృష్ణ భాగ్య స్కీమ్ కావచ్చు, తర్వాత రకరకాల స్కీమ్స్ కావచ్చు, అవన్నీ కూడా ప్రో రూరల్ స్కీమ్స్ అన్ని కూడా ఆయన ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను డిస్కస్ చేద్దాం. సిద్ధరామయ్య కర్ణాటకలో ఒక్కలిగాసు లింగాయట్స్ కి ఎగనెస్ట్ గా ఈ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ని ఎట్లయితే మొబిలైజ్ చేసిండో, తెలంగాణలో కూడా ఒక కొత్త బీసీ వాదాన్ని తీన్మార్ మల్లన్న తీసుకురావడానికి ట్రై చేస్తున్నాడు. చాలా స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నాడు. అయితే ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవుతుందా లేకపోతే ఈ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అవుతుందా అనే విషయాన్ని పక్కన పెడితే, అసలు ఆయన సీరియస్ గా ఏం చెప్పాలనుకున్నాడు అన్న దాని మీద మొన్న వరంగల్ సభలో కొన్ని రిమార్క్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. బీసీలు ఏళ్ల తరబడి పన్నులు కడుతూ ఏళ్ల తరబడి ఈ అగ్రవర్ణ పార్టీలకు ఓట్లేయడం వల్లనే మాకు ఈ దరిద్రం పట్టింది. బీసీలు పన్నులు కడుతుంటే వీళ్ళంతా కూడా అక్రమాస్తులు సంపాదించి తెలంగాణ ప్రజల మీద 7 లక్షల కోట్ల అప్పేసిరు అన్నది ఆయన సీరియస్ ఎలిగేషన్. తర్వాత బీసీల దగ్గర చాలా డబ్బులున్నాయి, బీసీలు తెలుసుకుంటే రేపు పొద్దున్నే బీఆర్ఎస్ పార్టీని కొంటారు అన్నది ఇంకో కామెంట్. అయితే ఆయన ప్రసంగం మొత్తం కూడా రెడ్లు వెలమలు ఈ 2 కమ్యూనిటీస్ మీదనే టార్గెట్ చేసుకొని మాట్లాడింది. రెడ్లకి వెలమలకి బీసీలు ఇస్తున్న విడాకుల సభ అని కూడా ఆయన చెప్పిండు. అంటే ప్రధానంగా ఏం చెప్తున్నాడంటే, తెలంగాణలో ఉన్న బీసీలు, తర్వాత ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీస్ ఇవన్నీ కలిపి పొలిటికల్ గా ర్యాలీ అయ్యి ఇప్పుడున్న రెడ్లు, తర్వాత అంతకు ముందు అధికారంలో ఉన్న వెలమల్ని, వీళ్ళందరినీ కూడా పొలిటికల్ రాజకీయ అధికారానికి దూరం చేసి బీసీల రాజ్యాధికారం రావాలన్నది చాలా సీరియస్ గా మాట్లాడిన మాటలు. తెలంగాణ సమాజానికి, తెలంగాణ ఉద్యమానికి బీసీ కాంట్రిబ్యూషన్ గురించి కూడా మాట్లాడింది. అయితే ఆ సభలో రెడ్లు గాని వెలమలు గాని నాన్ లోకల్స్ అని, వాళ్ళు ఇక్కడి వాళ్ళు కాదని కూడా ఆయన మాట్లాడిండు. తెలంగాణ సమాజానికి గాని తెలంగాణ వ్యవస్థకు గాని బీసీల కాంట్రిబ్యూషన్ గురించి మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య, కాకలి ఐలమ్మ, బొమ్మగాని ధర్మభిక్షం, ప్రొఫెసర్ జయశంకర్ లాంటి బీసీ ఐకాన్స్, ముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన చాలా ఫోకస్డ్ గా బీసీ వర్గాలకు సంబంధించిన ఐకాన్స్ గురించే మాట్లాడిండు. ఎందుకంటే ఇది ఒక కల్చరల్ రెవల్యూషన్ లాగా ఈ బీసీ ఉద్యమాన్ని తీసిపోయే విధంగా చాలా జాగ్రత్తగా ఆయన మాట్లాడే మాటల్లో కూడా బీసీ ఫిగర్స్ ని మెన్షన్ చేసిండు అనమాట. అయితే ఇక్కడ చాలా మంది ఆయన అంత పెద్ద లీడరా, తీన్మార్ మల్లన్న ఒక బ్లాక్ మెయిలరు అని చాలా కామెంట్లు ఉన్నాయి. అయితే నేను ఇక్కడ అతను బ్లాక్ మెయిలరా లేకపోతే జర్నలిజం పేరు మీద ఇంకేం చేస్తున్నాడా అన్నది పక్కన పెడితే, ఆయన ఎత్తుకున్న వాదం ఏదైతే ఉందో, ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు అమెరికా లాంటి దేశాలు తీసుకున్నా సరే బ్లాక్స్ కి అధికారం రావాలి, ఆఫ్రికా నుంచి మైగ్రేట్ అయినా సరే బ్లాక్స్ అమెరికాని సొంత దేశంగా భావించి అక్కడ ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి పొలిటికల్ రిప్రజెంటేషన్ ఉండాలి. అందుకే బ్లాక్ మూలాలు ఉన్నటువంటి బరాక్ ఒబామా లాంటి వ్యక్తిని అమెరికా అధ్యక్షుడిగా 2 సార్లు చేయడం జరిగిందనమాట. ప్రపంచంలో పొలిటికల్ రిప్రజెంటేషన్ లేని కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో వారి యొక్క ప్రయోజనాలు రాజకీయ నిర్ణయాల్లో గాని విధాన నిర్ణయాల్లో గాని ప్రతిబింబించవు. అందుకే పొలిటికల్ రిప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో బీసీలకు గాని, ఎస్సీలకు గాని, ఎస్టీలకు గాని, మైనారిటీస్ గాని పొలిటికల్ రిప్రజెంటేషన్ లేదన్నది మనందరికి తెలిసిన విషయమే. ఆ విషయం మీద అంటే పొలిటికల్ రిప్రజెంటేషన్ అంటే డెమోక్రటిక్ గా రాజ్యాంగబద్ధంగా వారికి కావాల్సిన హక్కులు దక్కనప్పుడు, ఆయా కమ్యూనిటీస్ నుంచి ఒక స్ట్రాంగ్ వాయిస్ వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడడం అనేది ప్రజాస్వామ్యంలో ఒక భాగం అన్నమాట. అందుకే ఈ సబ్జెక్ట్ తీసుకొని ఒక కంపారిటివ్ గా సిద్ధరామయ్య అనే పొలిటికల్ ఫిగర్, ఆయన కూడా ఆయా కమ్యూనిటీస్ కి పొలిటికల్ రిప్రజెంటేషన్ లేదని అహిండా అనే ఒక కాన్సెప్ట్ తో బహుజన వర్గాలకి, అంటే ఇప్పుడు చెప్పిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ ఆ వర్గాలకి ఆయన ఎట్లా దక్కరేండు, తెలంగాణలో ప్రజెంట్ పొలిటికల్ కండిషన్ బీసీ అజర్షన్ ఏదైతే ఉందో దానితో కంపేర్ చేసి మాట్లాడడం జరిగింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీతో మాట్లాడాలనుకుంటే మీరు కూడా నాకు ఐడియాస్ కామెంట్ సెక్షన్లో సజెస్ట్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.